ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. ఇప్పుడైతే మనమైతే లెనోవో ఎల్వోక్యూ యొక్క దీని ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాము. దీని బిల్డ్ క్వాలిటీ కూడా చూద్దాము. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే హెవీ వెయిట్ ఉంది. ఇది 2.38 kgs అయితే ఉంటుంది వితౌట్ అడాప్టరు. హెవీగా అయితే ఉన్నది. మనకైతే ఇది గ్రే కలర్, లూనా గ్రే కలర్స్ అయితే వస్తుంది. ఇక్కడ మనకైతే లెనోవో బ్రాండింగ్, ఇక్కడనైతే ఎల్వోక్యూ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇది ఫ్రంట్ సైడ్ లుక్ వచ్చేసి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకైతే ఇక్కడ చూడండి ఎయిర్ అడ్జస్టింగ్ సైడ్కే అయితే ఉన్నాయి. ఇది ఒకటి ఇక మనకి ఇక్కడ కూడా ఇచ్చారు, ఇక్కడ సైడ్ కూడా ఇచ్చాడు అనమాట. మనకైతే దీంతో పాటు ఇక్కడనైతే ఇగో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది ఛార్జర్ పోర్ట్ కూడా ఇచ్చాడు. మనకు యూఎస్బి HDMI కూడా ఇచ్చాడు. ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు లైటింగ్ కూడా ప్రొవైడ్ చేశాడు. ఎప్పుడైతే ఛార్జింగ్ అయితే నిండుతుందో అప్పుడు రెడ్ లైట్ అయితే వస్తుంది, ఫుల్ అయితే వైట్ లైన్ అయితే చూపిస్తుంది. ఇదైతే ఫిజికల్గా మనకైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్. దీంతో పాటు మనము ఇది ఇంజిన్ అయితే ఓపెన్ చేసినట్టయితే మనకైతే ఇంజిన్ ఓపెన్ చేయడానికి ఇక్కడ కొద్దిగా అది ఎక్స్ట్రా అయితే ఇచ్చిండు, ఎందుకంటే ఇక్కడ వెబ్ క్యామ్ అయితే ఉన్నది. ఇదే అన్నమాట అండర్ లుక్. ఇదైతే ట్రాక్ ప్యాడ్ కొద్దిగా అయితే మనకైతే లెఫ్ట్ సైడ్ అయితే జరిగి ఉంది. ఇది RTX G4 తోటి అయితే రన్ అవుతుంది. ఇంటెల్ i5 తోటి సపోర్ట్ చేస్తుంది. మనకైతే ఇది ఫిజికల్ ఓవర్వ్యూ. దీంట్లో మనకు బ్యాక్ లైట్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ లైట్ కు మనకు ఇక్కడ FN, ఇక్కడ స్పేస్ బార్ ఉన్నది కదా, దాన్ని మనం నొక్కినట్లయితే లైటింగ్ అయితే వస్తుంది. ఈ లైటింగ్ ఒకవేళ సరిపోలేదు అనుకోండి, అదే FN ప్లస్ ఇదే స్పేస్ బార్ నొక్కితే మనకి ఇంకా లైటింగ్ అనేది ఎక్కువ ఫోకస్ కూడా వస్తుంది. మీకు ఒకవేళ ఈ లైటింగ్ కనుక వద్దనుకున్నాను అనుకో, అదే FN పట్టుకొని స్పేస్ నొక్కినట్లయితే ఇది కూడా పోతుంది. ఇది అన్నమాట దీని ఫిజికల్ ఓవర్వ్యూ. మన దగ్గర ఉన్నది లెనోవో ఎల్వోక్యూ 12th జనరేషన్ i5 అనమాట, ఇంటెల్ i5. ఇది మనకు 12450HX సిరీస్ అయితే మనమైతే తీసుకున్నాము. RTX 3050 తోటి అయితే వస్తుంది. 6GB గ్రాఫిక్ కార్డ్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. ప్రజెంట్గా దీంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే చూద్దాము, దాని తర్వాత అయితే రివ్యూ అయితే చూద్దాము. ఇది అయితే నా ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేస్తున్నాను. ఇది నా ఒపీనియనే. ఒక్కొక్కల యూజ్ని బట్టి ఒక్కొక్క తిరిగి అయితే డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. ప్రోస్ విషయానికి వస్తే 144 రిఫ్రెష్ రేట్ అయితే కలిగి ఉంటుంది. దీనివల్ల గేమింగ్ ఆడుకోవడానికి అయితే స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే పనిచేస్తుంది. NVIDIA RTX 3050 తోటి అయితే వస్తుంది. సాలిడ్గా అయితే పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. దీంట్లో ఏంటంటే స్టడీ డిజైన్ విత్ లీజియన్ని ఇన్స్పైర్ అయ్యి అయితే తీసుకున్నారు. లీజియన్లో ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో దానికి కొద్దిగా డౌన్ గ్రేడ్ చేసి అయితే ఎల్వోక్యూ సిరీస్ని అయితే తీసుకున్నారు. దీంట్లో మళ్ళీ పోర్ట్ సెలెక్షన్ కూడా బాగా ఇచ్చారు అనమాట, ఎందుకంటే ఇక్కడ సైడ్కి ఇచ్చి మనకి ఎలాంటి ఇబ్బంది లేక ఉంటుంది అనమాట. సైడ్కి వెనుక బ్యాక్ సైడ్ ఇవ్వడం వల్ల. ఇక మన కాన్స్ విషయానికి వస్తే యావరేజ్గా బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. ఇంకా హాట్స్పాట్స్ ఇంటెన్సిటీ గేమింగ్ ఆడేటప్పుడు అయితే బాగుంటుంది. దీంట్లో ఏంటంటే వెబ్ క్యామ్ అనేది మనకు 1080లో అయితే రాకుండా 720pలోనే ఇచ్చారు. ఇది కూడా కాన్స్ విషయానికే వస్తుంది. ఇక మేజర్గా అయితే చాలా మంది డౌట్ ఉంటుంది, ఎందుకంటే చాలా మంది ఈ i5 12th జనరేషన్ లెనోవో ఎల్వోక్యూ సిరీస్లో మదర్ బోర్డు ఇష్యూ కానీ బ్యాటరీ ఇష్యూ కానీ చాలా మంది అయితే రేజ్ చేశారు. దాన్ని అయితే ఇప్పుడు మీకైతే చెప్తాను, నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను. 1 వీక్లో అయితే ఇదైతే 1 వీక్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. దీంట్లో గేమింగ్ ఒకటి టెస్టింగ్ చేయలేదు. గేమింగ్ టెస్టింగ్ చేసిన తర్వాత అయితే మీకైతే అది కూడా షేర్ చేస్తాను. దీంట్లో నేను మేజర్గా ఏంటంటే ఎడిటింగ్ కానీ క్యాన్వాలో కానీ ఫోటోషాప్లో కానీ ఎడిటింగ్ యూజ్ చేశాను. యూట్యూబ్ అయితే యూజ్ చేశాను. దాన్ని యూజ్ చేయడం వల్ల నాకైతే మినిమంగా మనకు 2 hours వస్తుంది. మ్యాక్సిమం అయితే 2.5 hours లేదా 3 hours అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది వితౌట్ ఛార్జింగ్ తోటి అయితే మనం ఎంతైనా హెవీగా చూసుకోవచ్చు. హీట్ విషయానికి వస్తే హీట్ అయితే అంత అయితే అవ్వట్లేదు, ఎందుకంటే నేను అంతగానో హెవీగా అయితే యూజ్ చేయలేదు. హెవీగా యూజ్ చేస్తే ఎంత హీటింగ్ అనేది కూడా మీకైతే చెప్తాను. మదర్ బోర్డ్ ఇష్యూ అయితే మనకైతే రాలేదు, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మనకు అక్టోబర్ 2024లో అయింది అయితే మనకైతే డెలివరీ అయింది, ఎందుకంటే ఫిబ్రవరిలో ఆర్డర్ చేశాం కదా, అందుకని మనకు అక్టోబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యింది మనకు. దీని అడాప్టర్ వచ్చేసరికి 170 వాట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాన్ని యూజ్ చేసుకొని మనమైతే ఛార్జింగ్ 60 minutesలో అయితే ఫుల్ ఛార్జింగ్ అయితే అవుతుంది, ఎలాంటి టాస్క్ లేకుండా పెట్టినట్టయితే.
ఒకవేళ మీరు టాస్క్ చేస్తున్నా కానీ కొంతమందికి డౌట్ వచ్చింది దీంట్లో అయితే, మనం ఛార్జింగ్ పెట్టి మనం ఏదైనా వర్క్ చేసినా, యూట్యూబ్ చూసినా, లేకపోతే వీడియో ఎడిటింగ్ చేసినా ఛార్జింగ్ అనేది డౌన్ అవుతుంది, కానీ ఛార్జింగ్ అయితే అదే లెవెల్లో కానీ ముందుకు పోవడం లేదని కొంతమంది అయితే దీని మీద కామెంట్స్ అయితే నేనైతే చూశాను. అందుకనే దీని ప్రోడక్ట్ చూసి తీసుకొని తక్కువ ధరలో మంచి స్పెసిఫికేషన్ తోటి వస్తున్నాయి. కాకపోతే ఈ 2 మేజర్ ఇష్యూ వల్ల చాలా మంది అయితే వెనకడుగేస్తున్నారని నేను తీసుకొని మరి దీన్ని నా ఒపీనియన్ కింద రివ్యూ అయితే చెప్తున్నాను. నాకైతే అలాంటి ఇష్యూ అయితే ఫేస్ కాలేదు, ఎందుకంటే నేను ఫిబ్రవరిలో తీసుకున్న దానికి అయి ఉండొచ్చు. ఛార్జింగ్ పెట్టి మనం ఎలాంటి టాస్క్ చేసినా, మల్టీ టాస్కింగ్ చేసినా కానీ ఎలాంటి ఇష్యూ అయితే లేదు. ఛార్జింగ్ అయితే ముందుకే వెళ్తుంది. మనం ఏ పర్సంటేజ్ మీద ఉన్నా కానీ ఆ పర్సంటేజ్ నుంచి అయితే ముందుకు పోతుంది, కానీ వెనుకకైతే వస్తలేదు. వితౌట్ ఛార్జింగ్ తోటి అయితే నాకైతే మ్యాక్సిమం అయితే 2.5 అవర్స్ అయితే ఈజీగా అయితే వాడుకోవచ్చు నార్మల్ టాస్కింగ్ చేసుకోవడానికి. మీకైతే బ్యాటరీ అయితే బాగుండాలంటే ఛార్జింగ్ పెట్టుకొని ఎడిటింగ్ కానీ గేమింగ్ కానీ ఆడవచ్చు. ఇది నా సజెషను. ఇది బ్యాటరీ లైఫ్ యొక్క రివ్యూ. ఇక మదర్ బోర్డ్ విషయానికి వస్తే నాకైతే ఎలాంటి ఇష్యూ అయితే లేదు. సాఫ్ట్వేర్లు కూడా బాగానే రన్ అవుతున్నాయి. ఇది 16 GB ర్యామ్ 512 SSD తోటి అయితే తీసుకున్నాను. మనకు అవుట్ ఆఫ్ బాక్స్ అయితే 474 అయితే స్టోరేజ్ అయితే వచ్చింది. ఇది దీని యొక్క రివ్యూ. ఇక ఓవరాల్గా విషయానికి వస్తే మనకు బ్యాక్ లైట్ కూడా ఇచ్చిండు. దీంట్లో క్యాలిక్యులేటర్ కూడా మనకైతే సపరేట్ ఇచ్చిండు. క్యాలిక్యులేటర్ అంటే నంబర్స్, క్యాలిక్యులేటర్లో మనకు ఎట్లా ఉంటాయో నంబర్స్ అవంతా అలాగే ఇచ్చిండు. కీబోర్డ్ కూడా బాగానే ఇచ్చిండు. మనకైతే కీబోర్డ్ కూడా ప్రెస్సింగ్ కూడా ఎట్లుందంటే బాగానే ఉన్నది, ఎలాంటి డౌట్స్ అయితే లేదు. ఇక దీని ఇంజు క్వాలిటీ కూడా మనకు వచ్చే సైజుకి అయితే ఇది ఇంజు క్వాలిటీ మనకైతే 180 degreesలను అయితే మనకైతే డౌన్ అవుతుంది అనమాట. ఇంజు క్వాలిటీ వచ్చేసరికి మనకైతే ఇది 180 degreesలను అయితే టర్న్ అవుతుంది. ఇంజు క్వాలిటీ విషయంలో అయితే ఎలాంటి ఇష్యూ అయితే లేదు. ఇక చూడండి మనకైతే 1 hand తోటి అయితే వస్తుంది. ఒకవేళ ఇంజును అటు ఇటు అన్నా కానీ లైట్గా అయితే షేక్ అవుతుంది, మరి అంతగానం అయితే లేదు. ఇదైతే మళ్ళీ ఎందుకంటే ఇది ఎక్కువ వెయిట్ కూడా వేమెంట్ ఉంటుంది కాబట్టి 1 hand తోటి కూడా మనం అయితే దీన్ని ఓపెన్ చేయొచ్చు. 2 hands అయితే పట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంజు క్వాలిటీ కూడా బాగున్నది. ఇక చూడండి మనం ఎంత డౌన్ చేసినా కానీ బాగానే ఉన్నది. ఇక చూడండి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మాత్రమే డౌన్ అయింది. ఇంతవరకు అయితే బాగానే స్టడీగా ఉన్నది. చూడండి ఇంతవరకు అయితే ఓకే, స్టేబుల్గా ఉంది. ల్యాప్టాప్లో ఇంతవరకు ఇవ్వడం అనేది అంటే చాలా బెటర్. మనకైతే డిస్ప్లే విషయానికి వచ్చినా కానీ స్మూత్గా అయితే ఉంది. యాంటీ గ్లేర్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. ఒకవేళ మన మీద డైరెక్ట్ అద్దా కానీ మనకైతే చూడండి లైట్కి ఎదురుగా అయితే పెట్టినాను డిస్ప్లే. డిస్ప్లే మీద లైటింగ్ పడుతుంది కానీ అంత ఎఫెక్ట్ అయితే చూడడం లేదు. మనకైతే మంచిగా అనిపిస్తుంది. నాకైతే ఎలాంటి ఇష్యూ అయితే లేదు. కాకపోతే ఇది గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి ఎక్కడికైనా ట్రావెల్ అటు ఇటు చేయడానికి అయితే చాలా హెవీగా ఉన్నది, తీసుకోవడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. అందులోనూ ఛార్జింగ్ కూడా ఎక్కువగానం వస్తలేదు. ఎందుకంటే యూ సిరీస్ కానీ పి సిరీస్లో ఆగినట్టు అయితే దీంట్లోనైతే ఆగదు ఛార్జింగ్. కొత్తగా ల్యాప్టాప్ కొనే వాళ్ళైతే అదొకటి మైండ్లో పెట్టుకోండి. యూ సిరీస్ అంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇస్తుంది, ఎందుకంటే అవి స్టూడెంట్స్ ల్యాప్టాప్లు కాబట్టి. అందులోనూ మళ్ళీ ఏదైనా ఆఫీస్ వర్క్ చేసుకోవాలన్నా వాళ్ళకు యూజ్ అవుతుంది. స్టూడెంట్స్ తీసుకుంటే పి సిరీస్ తీసుకోండి, ఎందుకంటే అటు పర్ఫార్మెన్స్ మోడ్ కానీ ఇటు బ్యాటరీ కానీ చాలా బాగుంటుంది పి సిరీస్ అయితే. ఒకవేళ గేమర్స్ నాకు బ్యాటరీ ఎక్కువ కావాలి, నేను ఎడిటింగ్ చేసుకుంటాను, గేమ్ ఆడను అనుకుంటే హెచ్ సిరీస్ అయితే తీసుకోండి. హెచ్ సిరీస్లో మీకైతే మంచిగానే ఉంటుంది. దాంట్లో గేమింగ్ ఆడకుండా ఎడిట్ లెవెల్లో అయితే బాగుంటుంది. లేదు నాకు ఇవి ఆండ్రాయిడ్ వద్దు, విండోస్ వద్దు, నాకు ఐఓఎస్ కావాలంటే మినిమం మీరైతే మ్యాక్లను అయితే M2 512 అయితే తీసుకోండి. 256 జోల్కి అయితే పోకండి, ఎందుకంటే మనం డేటా షేర్ చేసేటప్పుడు అయితే స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 512 అయితే ఓకే ఉంటుంది. అట్లా అని కాకుండా నేను మ్యాక్ M1 తీసుకుంటా అంటే అందులో 256 కూడా డేటా స్పీడ్ బాగానే అవుతుంది. ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే మనకైతే అమెజాన్ బిగ్ బిలియన్ డేస్ లేకపోతే ఫ్లిప్కార్ట్లోనైతే మనకు వస్తుంటాయి కదా, దాంట్లో అయితే తక్కువ ధరకు దొరుకుతుంటాయి. దీని ర్యామ్ స్పీడ్ వచ్చేసరికి మనకైతే 4800 mAh అయితే ఉన్నది. డేటా స్పీడ్ కూడా పర్లేదు అనమాట, తక్కువ లేదు అటు ఎక్కువ లేదు, మీడియంగా అయితే బాగానే ఉన్నది. ఇది నా ఓవరాల్ ఒక లెనోవో LOQ i5 12th జనరేషన్ RTX 3050 6GB గ్రాఫిక్ కార్డు యొక్క
ఫుల్ రివ్యూ అనమాట. మన రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. విఆర్ఎస్ తెలుగు టెక్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.